సర్వ సర్వారుణ శ్రీ సర్వారుణాయై నమః. ఇది ఒక లోతైన మాట. సర్వారుణ అంటే అంతటా అరుణ ఛాయతో ప్రకాశించేది. అమ్మవారు ఎర్రని కాంతులతో ప్రకాశిస్తున్నారు. ఈ మాట నిజారుణ ప్రభాపూర మధ్యద్ బ్రహ్మాండ మండల దగ్గరే మొదలుపెట్టారు. ఇక్కడ పూర్తి చేశారు. అక్కడ ప్రారంభమైన అరుణం ఇక్కడ పూర్తయింది. ఈ అరుణవర్ణం గురించి ఎక్కువ చింతన చేయాలి. ఎందుకంటే అమ్మవారి శరీరం అంతా ఎరుపు. ఆ పాదాల వద్దకు వచ్చేటప్పటికి ఈ ఎరుపు మరికొంచెం ఎక్కువ కనబడుతుంది. ఎందుకంటే అతి కుస్ అతి సుకుమారమైన చోట్ల ఎరుపు కాంతి ఎక్కువ ఉంటుంది. ఎర్రని తల్లి పాదాలు మరింత ఎర్రగా, ఎర్రని పాదాలు పద్మాల వలె ప్రకాశిస్తున్నాయి. ఈ ఎర్రని పద్మాలలో నుంచి ప్రపంచం వైపు వెలుగులు వస్తూ ఉంటాయి. ఇదొకటి ధ్యానం చేసుకోవాల్సింది. ఎందుకంటే సర్వ బ్రహ్మాండాలకు అతీతంగా ఉన్న అమ్మవారి పాదముల నుండి వచ్చిన కిరణాలు అన్ని బ్రహ్మాండాలకు వెలుగుని ఇస్తున్నాయి. ఆ కిరణాలు 3 కళలుగా ఉంటాయి. అవి అగ్ని, సూర్య మరియు చంద్రకళలు. ఈ మూడే ప్రపంచానికి ఆధారం. మనలో కూడా అగ్ని, సూర్యుడు, చంద్రుడే శక్తి కేంద్రాలుగా ఉన్నారు. వాక్కుకి అగ్నిదేవత. అగ్నిర్మే వాచి శ్రితః. అలాగే మనసుకు చంద్రుడు అధిదేవత. చంద్రమా మనసో జాతః. దృష్టికి సూర్యుడు అధిదేవత. చక్షోః సూర్యో అజాయత. దృష్టి అనేది శరీరానికి బుద్ధికి సంబంధించిన అంశం. మన త్రికరణ శక్తులు సూర్య చంద్రాగ్ని సూర్యచంద్రాగ్నిమయములే. అలాగే ప్రపంచమంతా సూర్యచంద్ర కాంతిమయమే. ఈ సూర్యచంద్రాగ్నులకు మూలమైన జ్యోతి అమ్మవారు. ఆమె పాదాల నుండి వస్తున్న కిరణ జాలములు మొత్తం అగ్ని, సూర్య, చంద్ర కిరణములుగా విడివడుతూ ప్రపంచం వైపు ప్రసరిస్తున్నాయి. అగ్ని, సూర్య, చంద్ర కిరణములు వల్లే లోకం, కాలం ఏర్పడుతున్నాయి. ఇది కొంచెం లోతైన అంశమైన కొంచెం ఆలోచించాలి. సౌందర్య లహరిలో చతుషష్ట్యాంత్రైః క్షితౌ షట్ షట్చం షట్ షటం చ సత్ అనే శ్లోకాలలో ఈ విషయాన్ని ఆదిశంకరులు వివరించారు. 6 ఋతువులు కలిపితే ఒక సంవత్సరం. సంవత్సరానికి నిజానికి 6 ఋతువులు చెప్పిన 3 కాలాలు. వేసవికాలం, శీతాకాలం, వర్షాకాలం. అంటే వేడి, మంచు, వర్షం. ఈ మూడే. ఈ 3 వచ్చినప్పుడు మనకి మూడింట్లో ఒకదానికి ప్రాధాన్యం పెరిగిపోతూ ఉంటుంది. అగ్ని ప్రాధాన్యం ఒక కాలంలో పెరుగుతుంది. అదేవిధంగా చంద్ర ప్రాధాన్యం వల్ల హిమము ఏర్పడుతుంది. ఈ మూడింటిని గమనించుకుంటూ వెళ్తూ ఉంటే ఈ మూడింటి యొక్క అనుపాతాల తేడా బట్టి కాలం ఏర్పడుతుంది. అమ్మవారంటే ఏదో వస్తువు కాదు, నిత్యం మన అనుభవంలో ఉన్న ఆ శక్తిని ఆ శక్తి అని తెలుసుకోవడానికి ఇదంతా వివరించడం జరిగింది. ఇలా సంవత్సర కాలమంతా సూర్యచంద్రాగ్నిమయమైన శక్తులే. అగ్నికిరణాలు 108, సూర్యకిరణాలు 116, చంద్రకిరణాలు 136, మొత్తం 360. అంటే ఒక్క సంవత్సరం సంపూర్ణం. 360 అంటే ఒక వృత్తం. ఇది సంపూర్ణత్వాన్ని సూచిస్తుంది. విశ్వచక్రం, కాలచక్రం ఈ రెండు, ఒకటి కాలం, మరొకటి దేశం. ఈ దేశకాల చక్రం అంతా కూడా సూర్యచంద్రాగ్నిమయం. చూసారా ఎంత విజ్ఞానపరంగా అమ్మవారి తత్వం ఉన్నదో. అందుకే ఈ మధ్య విజ్ఞానవేత్తలు కూడా అంగీకరించిన గొప్ప విద్య శ్రీ విద్య. వారికి శ్రీచక్రం, శ్రీ విద్యలే చాలా ఆశ్చర్యంగా ఉన్నాయి. దేశకాలములందు అంతటా ఆవరించిన 3 తత్వములు, 360 కిరణములు, 360 కిరణములు కూడా ఆ తల్లి పాదముల నుండే లోకమంతా వ్యాపిస్తున్నాయి. అమ్మ పాదాల వెలుగులే సర్వము అయినప్పుడు అరుణకాంతులతో ఉన్న అమ్మ వెలుగులు సర్వ అరుణం. ఇదే సర్వారుణ అంటే అర్థం. సర్వమును ప్రకాశింపజేసే అరుణపు కాంతులు కలది. మొత్తం ఆవిడ వెలుగే ప్రపంచమంతా. ఇప్పుడు ముందు చెప్పుకున్న నామం
నిజారుణ ప్రభాపూర మధ్యద్ బ్రహ్మాండ మండల చూస్తే బాగా అర్థమవుతుంది. సర్వ జగత్తు ఆమె అరుణ కాంతులతో వెలిగిపోతుంది. ఆ అరుణం అనే మాట అంత తేలికైన మాట కాదు. అరుణోపనిషత్ అని ఒక ఉపనిషత్తు ఉంది. అందులో శ్రీ విద్య రహస్యాలన్నీ దాగి ఉన్నాయి. సౌర అరుణ మంత్రాలు వేదాలలో ఉన్నాయి. ఈ అరుణవర్ణంతో అమ్మవారు ప్రకాశించడాన్ని ధ్యానిస్తే ఒక విశేషం ఉంది. ఈ అరుణవర్ణం ఈ ఈ అరుణవర్ణం దేనికి సంకేతమో భావనోపనిషత్తులో చెప్తూ లౌహిత్యం తద్విమర్శ మర్స్యాత్ ఉపాస్థితిరి భావన. ఈ వాక్యం ముందు రాబోయే భావనాగమ్య నామానికి కూడా పనికొస్తుంది. లౌహిత్యము అంటే ఎరుపు అని అర్థం. లౌహిత్యం అమ్మవారి యొక్క విమర్శా శక్తికి సంకేతం. తెలుపు ఎరుపు అని రెండు రంగులు. ఇది తెలిస్తే గురుపాదుకులు గుర్తుకు రావాలి. వందే గురు పదద్వంద్వం అవాగ్మానస గోచరం రక్త శుక్ల ప్రభామిశ్రం ఆంతర్యం త్రైపురం మనః. రక్త శుక్ల ప్రభామిశ్రం అంటే ఎరుపు తెలుపు ఈ రెండు అన్నారు. తెలుపు శివస్వరూపం, ఎరుపు శక్తి స్వరూపం. తెలుపు ప్రకాశం, ఎరుపు విమర్శ అనగా వ్యాపించుకున్నది అని అర్థం. దీనికి ముందు ఉదాహరణ చెప్పుకున్నాం. జ్యోతి ప్రకాశం అయితే వెలుగు విమర్శ. జ్యోతి శివుడు, వెలుగు అమ్మవారు. ఈ రెండింటి అభేదమే శివశక్తి అభేదమని భావన చేయాలి. ఇంకా భావన చేస్తే జ్యోతి కదలకుండా ఉంది అంటే అది అచలం. దాని నుండి వచ్చిన వెలుగు అమ్మవారు. వెలుగుకి మరొక పేరు అరుణం. అచలంగా ఉన్నది శివుడు, అరుణంగా ఉన్నది అమ్మవారు. రెండూ కలిపితే అరుణాచలం. అందుకే అరుణాచలం ఒక పెద్ద మేరువు, శ్రీచక్రం. అలా అనుగ్రహం ఉన్నవారు కొందరికి దర్శనం ఇచ్చింది అరుణాచల పర్వతం. జ్యోతికి కాంతికి భేదం లేదు కనుక జ్యోతి అచలం, కాంతి అరుణం. ఎరుపు కాంతి విమర్శ సంకేతం. అందుకు విమర్శ యొక్క వర్ణమే ఎరుపు, ప్రకాశం యొక్క వర్ణమే తెలుపు. ప్రకాశ విమర్శ తత్వముల మీదే మొత్తం శ్రీ విద్య ఉంది. ప్రకాశ విమర్శ శివశక్తి శ్వేత అరుణ శుక్ల రక్త వర్ణములు. ఆమె మొత్తం ఎరుపు కాంతులతో ప్రకాశిస్తూ ఉంది. శివుడు శుద్ధ స్ఫటిక సంకాసం, తెల్లగా ఉంటాడు, నిర్వికారుడు. ఆయన శక్తి ప్రపంచమంతా ఎరుపెక్కించి నడిపిస్తుంది. రంగులన్నీ ఆవిడవి, ఏ రంగు లేకుండా ఉండటం ఆయన. ఇది తెలిస్తే ఉపనిషత్తత్వంలో కూడా లీనమైపోగలం. వల్లభేస ఉపనిషత్తులో ఎరుపు వర్ణం గురించి చెప్తూ వర్ణానా ఆద్యం లోహితం అన్నారు. తెలుపు నిజానికి రంగు కాదు, ఏ వర్ణము లేనిది. మొదటి రంగు ఎరుపు. అమ్మవారు సృష్టికి ఆదిశక్తి కదా. ఆది శక్తి అని చెప్పడానికి సంకేతమే ఎర్రని రంగు తల్లి. ఆదివర్ణము ఎరుపు ఎలా అవుతుంది అని ఆలోచిస్తే మన అనుభవంలో ఒక రోజులో అది ఆది ఏది ఎరుపే. రుద్రంలో అసౌ యస్తామ్రో అరుణ ఉత బభ్రూహు సుమంగళః అని అక్కడ కూడా అరుణమే చెప్పబడింది. ఈ అరుణవర్ణంలో ఉన్న అమ్మవారిని సూర్యమండలంలో ధ్యానం చేస్తే అది ఒక పెద్ద ఉపాసన. కొందరు శ్రీచక్రం శ్రీ విద్య లేవని బాధపడుతుంటారు. వారు కూడా తెలుసుకోవలసింది ఉదయాన్నే ఆకాశంలో సూర్యరూప శ్రీచక్రం వస్తుంది. అదే శివలింగం. అందులోని ఎర్రని కాంతులతో ఉన్న అమ్మవారిని భావించాలి. ఆ ప్రాతకాల కాంతులలో సూర్యమండలంలో ఎర్రని కాంతులతో అమ్మవారు మనకి గోచరిస్తున్నారు. ఆది ఎరుపు వర్ణం అమ్మవారు. ఈ రెండు అన్వయించుకోవచ్చు. ఆదివర్ణం విమర్శ వర్ణం అరుణం. అది సర్వారుణ. అరుణం శక్తి సంకేతం. సర్వశక్తి స్వరూపిణి. ఆ శక్తులతోనే ఈ జగత్తంతా ప్రకాశిస్తుంది కనుక సర్వారుణ. ఇప్పుడు 50వ నామం అనవద్యాంగి.
శ్రీ అనవధ్యాంగ్యై నమః. అవధ్యం అంటే లోపం, దోషం అని అర్థం. అనవధ్యం అంటే ఏ దోషము లేని స్వరూపం. సృష్టిలో దోషం లేని రూపం అంటూ ఉండదు. రూపానికో దోషం ఉంటుంది. ఏ దోషము లేని రూపం ఏదైనా ఉంది అంటే అది జగదంబ రూపమే. అమ్మవారి ఏ రూపమైనా అనవధ్యాంగి, దోషములు లేవు. అసలు దోషములంటే ఏమిటో ముందు తెలుసుకోవాలి. దోషాల్ని రెండు భాగాలుగా చేస్తే మొదటి భాగంలో దోషాలు జాత అంటే పుట్టుట ఒక దోషం. ఆ అస్థి అంటే పుట్టిన కొంతకాలం ఉండటం, ఇది రెండవ దోషం. 3 వర్ధతే పెరుగుట, నాలుగవది ఆమ్, విపరణమ విపరణమతే మార్పు చెందుట. పెరగడం అంటే అర్థం తరగటమే కనుక ఐదవ దోషం క్షీయతే, తరుగుట ఆరవది. ఆ, క్షీయతే అంటే తరుగుట. ఆరవది నశ్యతే, నశించుట. అంటే దోషాలు 6 చెప్పారు. సమయంలో తేడాలే తప్ప ఈ 6 దోషాలు సృష్టిలో ప్రతి ఉపాధికి ఉంటాయి. ఈ దోషాలు ఏవీ లేని స్వరూపం అమ్మవారు. ఆవిడ ఎప్పుడూ సద్వస్తువు. ఒకప్పుడు పుట్టి మరొకప్పుడు పోయి, పెరిగి తిరిగి మార్పు చెందేది కాదు. ఈ లక్షణము నిజానికి పరమాత్మ తత్వాన్ని తెలియజేస్తాయి. అమ్మవారు ధరించిన రూపానికి పరమాత్మ తత్వానికి ఏ భేదము లేదు కనుక అనవధ్యాంగి. ఈ 6 దోషములు లేనిది అమ్మవారి దివ్యమంగళ విగ్రహం. ఇంకొక రకమైన దోషాలు అసత్యత, అనిత్యత, జడత, పరాధీనత, పౌరుషేయత, సాధ్యత, పరిశ్చిన్నత అని 7 దోషాలు సృష్టిలో కనపడేవే. ఇవి ఏ ఏ వస్తువుకైనా ఉంటాయి. అసత్యత అంటే శాశ్వతం కాదు. అనిత్యత అంటే నిత్యము కాదు. శాశ్వతం అంటే ఎప్పుడూ ఉండేది. నిత్యం అంటే ఎప్పుడూ ఒకేలా ఉండేది. సృష్టిలో శాశ్వతమేమీ కాదు. నిత్యం ఒకేలా ఉండదు. కానీ అమ్మవారు శాశ్వతం, నిత్యము కూడా. జడత లోకంలో ప్రతి ఉపాధికి జడత్వం ఉంటుంది. మన శరీరం చైతన్యం కాదు, జడమే. కానీ అమ్మవారి శరీరం చైతన్య విగ్రహం. అమ్మవారి రూప భావన అన్నప్పుడు ఈ విషయం తెలియాలి. అందుకే లోకంలో ఉండే అసత్యత, అనిత్యత, జడత అనేవి కూడా అమ్మవారి రూపంలో లేవు. పరాధీనత మన శరీరాలు ఎప్పుడూ పరాధీనమే, ఇంకొకరి ఆధీనంలోనే ఉంటాయి. అమ్మవారి రూపానికి పరాధీనం అనేది లేదు. అది పూర్తిగా స్వతంత్రం. పౌరుషేయత అంటే ఏ రూపాన్నైనా మానవులలో, జీవులలో సృజించాలి. మానవుల ఉపాధుల సహాయంతోనే మరో ఉపాధి వస్తుంది. ఏ ఉపాధులైనా కొన్ని ఉపాధుల నుండే వస్తాయి. కానీ అమ్మవారి రూపం ఇతరులు ఎవ్వరూ తయారు చేయలేదు. అందుకే దానికి పౌరుషేయత అనేది లేదు. అది అపౌరుషేయం. సాధ్యత ఆ రూపాన్ని ఎవరూ సాధించలేరు. ఎక్కడో ఉన్న ఏదైనా రూపాన్ని ఇక్కడకు పట్టుకురాగలరు. కానీ అమ్మవారి రూపాన్ని అలా పట్టుకురాలేరు. అమ్మవారి దగ్గర సాధ్యత అనేది లేదు. ఆవిడ అసాధ్య. పరిశ్చిన్నత అంటే పరిమితి. ప్రతిదానికి ఎంతో కొంత పరిమితి ఉంటుంది. ఈ దోషాలు సృష్టిలో ప్రతిదానికి ఉంటాయి. అమ్మవారు మాత్రమే దోషాలు లేని వస్తువు. అమ్మవారి రూపం అనవధ్యాంగి, ఏ దోషం లేని స్వరూపం కలది. ఇంతవరకు తెలుసుకున్న నామాలను అనుసరించి అమ్మవారు ఏమిటో వివేచన చేయాలి. ఇప్పుడు 51వ నామం సర్వాభరణ భూషిత. శ్రీ సర్వాభరణ భూషితాయై నమః. అమ్మవారు సర్వాభరణములు అలంకరించుకుంది. పాపిట బిళ్ళ నుండి కాలిమెట్టెల వరకు ఒక్కొక్క అవయవానికి, ఉపాంగానికి ఒక్కొక్క ఆభరణమును శాస్త్రములు చెప్పాయి. అవన్నీ అందరూ ధరించగలరా? ధరించిన కొందరికి శోభిల్లదు. శోభిల్లాలి అంటే దానికి తగ్గ తనువు ఉండాలి. రామచంద్రమూర్తి గురించి హనుమంతుడు చెప్తూ అన్ని అలంకారములు ధరించడానికి
యోగ్యమైన శరీరము కలిగి కూడా మీరెందుకు ధరించలేదు అంటారు వనవాస సమయంలో. ఆభరణాలు ఉంటే చాలదు. దానిని ధరించడానికి యోగ్యమైన శరీరం కూడా ఉండాలి. అమ్మవారికి ఆ 2 చక్కగా సరిపోతాయి. ఆభరణాలకే ఆభరణం అమ్మవారి యొక్క శరీరం. అలాంటి అలంకారములు మొత్తం అమ్మవారి దగ్గర ఉన్నాయి. ఆవిడికి లోటేమిటి? సర్వాభరణ భూషిత. సర్వాభరణ భూషిత అన్నప్పుడు ఆలోచించవలసినది అమ్మవారు చిదగ్నికుండం నుంచి వచ్చేటప్పటికే ఆభరణాలతో వచ్చారు. అంటే ఆవిడ ఎంత సహజమో ఆభరణాలు అంత సహజమనే కదా అర్థం. అంటే ఆవిడ శరీరం ఎలాంటి చైతన్యమో ఆభరణాలలో అదే చైతన్యం ఉంది. అవి ఎక్కడి నుండో రాలేదు కనుక ఆభరణములు కూడా అమ్మవారి శరీరమునకు భిన్నములు కావు. అవి కూడా అమ్మ యొక్క శక్తులే. అందుకు సర్వాభరణ భూషిత అంటే సర్వ మంత్రములతో అలంకృతమైనది అని. ప్రతి మంత్రము అమ్మవారికి అలంకారమే. అందులో ప్రతి ఆభరణాలు అలంకరణాలే. అన్ని మంత్రములతో అలంకరింపబడ్డ మహామంత్రరూపిణి అమ్మవారు. అమ్మవారి ఆభరణాలన్నీ మంత్రములు అని చెప్పుకుంటున్నాం. ఇప్పుడు 52వ నామం శివకామేశ్వరాంకస్త. శ్రీ శివకామేశ్వరాంకస్తాయై నమః. శివకామేశ్వరాంకస్త, శివ స్వాధీన వల్లభ. ఈ 3 నామాలు మరొక ప్రత్యేక నామాలు. శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి ఎంతో ఇది అంత. సర్వాభరణ భూషితతో అమ్మవారి రూపవర్ణన పూర్తయింది. ఇప్పుడు బండాసుర సంహారం కోసం చిదగ్ని కుండం రగిల్చితే ఆ కుండం నుండి అమ్మవారు వచ్చారు. ఇక్కడ జరిగిన కథ అంతా లలితోపాఖ్యానంలో మొదటి బరలో హయగ్రీవ స్వామి చెప్పారు. ఇక్కడ చెప్పినవి ఇక్కడ నామాలలో వచ్చాయి. అంటే లలితోపాఖ్యానంలో చెప్పిన కథ ఇక్కడ నామాలలో చెప్పారన్నమాట. ఇప్పుడు ఈ నామాలు అర్థం కావడానికి కథ కూడా తెలియాలి. అమ్మవారు చిదగ్నికుండంలో ఉద్భవించగానే బ్రహ్మాది దేవతలు నమస్కరించారు. సర్వ దేవతలు అమ్మవారి శరీరం నుండి తిరిగి సృజింపబడ్డారు. సృజింపబడిన దేవతలందరూ అమ్మవారికి నమస్కరించి, తల్లి నువ్వు మమ్మల్ని అనుగ్రహించాలి అంటే బ్రహ్మ ఆలోచించాడు. శత్రువు భండాసురుడు, వానికి శూన్యక పట్టణమని ఒక పట్టణం ఉంది. ఇప్పుడు వారిని కొట్టడానికి అమ్మవారు వచ్చారు కనుక అమ్మవారిని మేము రాణిగా చెయ్యాలి. ఎందుకంటే వాడు రాక్షస రాజు, ఈమె మా అందరికీ రాణి. రాణి కావాలంటే మంచి పట్టణం, రాజధాని ఉండాలి. అమ్మవారి పట్టణం అంటే అక్కడెక్కడో మణిద్వీపంలో ఉంది. ఇప్పుడు ఈవిడకు పట్టణం తయారు చేయాలి అని నిర్ణయించుకొని బ్రహ్మ విశ్వకర్మని పిలిచాడు. అద్భుతమైన పట్టణం తయారైంది. అమ్మవారు అక్కడికి వెళ్ళాక ఆ పట్టణాన్ని వర్ణన చేస్తారు. కథ అర్థం కావడం కోసం మనం ఇది ముందుగా చెప్పుకుంటున్నాం. ఈ క్రమం చాలా ఔచితీమంతంగా వసిన్యాది వాగ్దేవతలు చెప్పారు. శ్రీమన్నగరం నిర్మాణమయ్యింది. అక్కడ అక్కడన్ని ఆవరణల మధ్య చింతామణి గృహంలో సింహాసనం కూడా సిద్ధం చేశారు. రాణిగారు సింహాసనంపై కూర్చుందామని సిద్ధపడుతుండగా బ్రహ్మ ఆగమన్నారు. ఎందుకంటే ఆయనకి చాదస్తం ఎక్కువ. చాదస్తం అంటేనే వేద విద్య అని అర్థం. ఛాందసం. ఆయనకి అన్నీ పద్ధతిగా జరగాలి, లేకపోతే ఒప్పుకోడు. రాణిగారు కావాలి, కానీ రాజులేని రాణికి పట్టాభిషేకం చేయకూడదు. ఎంత రాణిగారైనా రాజుగారి ఉండాలి కనుక, అమ్మా నువ్వు ఏమీ అనుకోకపోతే సాంప్రదాయం ప్రకారం నువ్వు రాజుగారితో పాటు కూర్చోవాలి అన్నారు. రాజుగారు ఎవరు? శివుడు. అయితే ఆవిడ ఏ కొత్త రూపం ధరించినా మళ్ళీ శివుడు కొత్తగా పెళ్లి చేసుకోవాలి. ఇదో నియమం. అలాగే ఆయన ఎప్పుడు కొత్తగా వచ్చినా ఆవిడ మళ్ళీ కొత్తగా వస్తుంది. ఇద్దరూ కలిసి ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నారో. కాంచీపురంలో కామాక్షి ఏకాంబరేశ్వరుల కళ్యాణం జరిగింది. మళ్ళీ ఈ ఆయన ఈవిడ రూపం ధరిస్తే
మళ్ళీ మన కోసం పెళ్లి చేసుకుంటారు. ఎందుకంటే మళ్ళీ ఆ కాలం నాటి ఋషులు, దేవతలు చూడటానికి. అగస్త్య మహర్షి వారి పెళ్లి చూడాలని ముచ్చటపడ్డాడు కాబట్టి కాంచీపురంలో జరిపించుకున్నాడు. భక్తుల కోసం మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. కానీ వాళ్ళు దంపతులే ఎప్పుడు. ఇప్పుడు అమ్మవారు రాణిగా కూర్చోవాలి అంటే రాజుగారు ఎవరు? పరమశివుడే. ఆయన వారందరితో పాటు నిలుచుని ఉన్నాడు. కానీ ఎప్పుడు లేనిది బ్రహ్మకి ఒక భావం కలిగింది. ఇంత అందగత్తెకు ఇతన్ని ఇవ్వాలా అనిపించింది. ఎప్పుడూ లేనిది అంటే అర్థం ఏంటంటే అమ్మవారు కూడా ఎప్పుడూ లేనంత అందంగా ఉన్నారు. లలితాదేవి రూపం అన్ని రూపాలలో కంటే మహా సౌందర్యం. ఇది తెలియాలంటే రామకృష్ణ పరమహంస గారు గొప్ప మాట చెప్పారు. ఆ మహానుభావుడు అమ్మవారి మంత్రములన్నీ సిద్ధి పొందాడు. ఏ మంత్రములైనా మాల త్రిప్పడం ఆలస్యం ఆ తల్లి కనపడేది. సాధారణంగా మంత్రం అక్షర లక్షలు చేసి పురశ్చరణ చేస్తే మంత్రసిద్ధి వస్తుంది. కానీ దేవత కనపడదు. దేవత కనపడాలంటే దానికి ఎంతో తపస్సు కావాలి. కానీ రామకృష్ణ పరమహంసకి మాత్రం ఒక్క మాల తిప్పగానే దేవత వచ్చి కనపడేది. నేను అమ్మవారి అన్ని రూపాలు చూశాను. చూశాను కాదు, అమ్మ చూపించింది. ప్రతి రూపము దివ్యమే. కానీ ఒక్క రూపముంది. అలాంటి రూపం ఇంతవరకు ఎక్కడా లేదు. అది అన్నిటికంటే గొప్ప రూపం. ఆవిడే లలితా రాజరాజేశ్వరి అని చెప్పారు. అందుకే మహాలావణ్య సేవదిహి, అంత లావణ్య సేవది ఎదురుగా నిలబడితే చితాభస్మం పూసుకొని జడలు కట్టుకొని ఉన్న ఈయనకు ఇవ్వాలా అని బ్రహ్మ మనసు అనిపించింది. బ్రహ్మకి తెలుసు ఈయనకే ఇవ్వాలని. అందుకే మనసుకు అనిపించి కొంచెం నసిగాడు. ఈ లోపల పరమశివుడు అర్థం చేసుకొని సంకల్ప మాత్రం చేత వెంటనే రూపం మార్చేసుకొని ఆవిడికి తగ్గినట్లు అందంగా సిద్ధమై పక్కకు వచ్చి నిలబడ్డాడు. బాగున్నానా అని బ్రహ్మని అడిగాడు. బ్రహ్మ ఎంతో బాగున్నావయ్యా, ఇంత సౌందర్యం నీలో నేనెప్పుడూ చూడలేదు అన్నారు. ఎంతో కమనీయంగా ఉన్నావు. కమనీయ కమనీయత్వాత్ కామః. నువ్వు కమనీయంగా ఉన్నావు కనుక నీకు నేను కామేశ్వరుడని పేరు పెడుతున్నాను అన్నారు. ఇప్పుడు ఆయన అమ్మవారికి చూపించి సరేనా అన్నారు బ్రహ్మ. ఆవిడ కూడా సరే అన్నారు. వెంటనే అమ్మవారు శివుడికి వరమాల వేశారు. ఇప్పుడు కళ్యాణం చేయాలంటే చుట్టూ చూశారు. అమ్మవారి సోదరుడైన నారాయణుడు అక్కడే ఉన్నాడు. నారాయణుణ్ణి పిలిచి కన్యాదానం చేయమన్నారు. వెంటనే ఆయన వచ్చాడు. ఈ ఇద్దరి చేతులు రెండూ కలిపి కన్యాదాన ధార పోశాడు నారాయణుడు. ఇప్పుడు కామేశ్వర కామేశ్వర కళ్యాణం జరిగింది. పిదప అమ్మవారికి పట్టాభిషేకం చేశారు. పట్టాభిషేకం చేసి పంచబ్రహ్మాసనం మీద కూర్చోబెట్టారు. సాంప్రదాయం ప్రకారంగా ఆయన వెళ్ళి కూర్చున్నాడు. కామే సజ్ఞాత సౌభాగ్య మార్ద ఓరు ద్వయాన్విత కదా. అప్పుడు వెళ్ళి ఆమె ఆయన ఒళ్ళో కూర్చుంది. అందుకు శివకామేశ్వరాంకస్త అన్నారు. పట్టాభిషేక దృశ్యాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. ఈ శివకామేశ్వర అని చెప్పడం విశేషం ఏమిటి? కామేశ్వర అంటే సరిపోతుంది కదా. అందుకు ఒక పాఠాంతరం కూడా ఉంది. జయమంగళ వ్యాఖ్య రాసేటప్పుడు భట్టనారాయణుల వారు శివ కామేశ్వరాంకస్త శివ స్వాధీన వల్లభ అని నామాలు పేర్కొన్నారు. ఈ పాఠంలో శివ స్వాధీన వల్లభ అని ఉంది. భాస్కరరాయలు వారు శివ కామేశ్వరాంకస్త ఒక నామం రాశారు. ఒక నామం చేశారు. శివ నామం ముందుకు తెచ్చి కామేశ్వరాంకస్త నామమే విడిగా తీశారు. దాని ఔచిత్యం దానిది, దీని ఔచిత్యం దీనిది. శివకామేశ్వరాంకస్తాలో ఉన్న అందం పరిశీలించాలి. శివుడంటే మహి ప్రమహిమ ప్రమహిసిపదే నిశ్చైగుణ్యే శివాయ నమో నమః. ఈ ప్రపంచానికి త్రిగుణాలకి అతీతమైన తేజస్సుని శివ అనాలి. త్రిగుణాతీత స్థితిలో సృష్టి ఏమీ లేదు. నిర్వికారం శుద్ధం స్ఫటికం.
అలా కేవలం శుద్ధ స్ఫటిక సంకాసంగా ఉన్న స్వరూపం శివం. ఆయనకి ఇది వరకు కల్పాలలో జీవుల యొక్క కర్మ వాసనలు అనుసరించి ఉపాధులను ఇవ్వాలి కనుక సృష్టి చేయాలని కోరిక పుట్టింది. ఆ కోరిక పుట్టగానే అంత శివుడు ఈశ్వరుడు అయ్యాడు. శివుడు ఎప్పుడు ఈశ్వరుడు అయ్యాడు అనేది చూడాలి. శివుడనే పరమాత్మ ఆయనకి సృష్టి చేయాలనే కోరిక పుట్టినప్పుడు ఆయన పరమేశ్వరుడయ్యాడు. పరమేశ్వర పర పరమాత్ముడు అంటే ఏమిటో శివ ఈశ్వర అన్న ఇదే అర్థం. అంటే ఇప్పుడు ఈశ్వరునికి కొత్తగా ఒక అర్హత వచ్చింది. అది సృష్టి స్థితులు చెయ్యాలని కోరిక కలిగింది. ఆ కోరిక రాగానే సృష్టి ఏర్పాటు అయ్యింది. పరమాత్మకు ఇచ్చ పుట్టిందంటే అందులోనే మిగిలినవన్నీ ఉంటాయి. అందులో నుంచే మిగిలినవన్నీ బయటికి వస్తాయి. బయట వస్తువులంటూ ఆయనకు ఉంటేగా జ్ఞానం కూడా ఎవరో నేర్పితే ఆయనకు వస్తుందా? ప్రపంచం చెయ్యాలనే జ్ఞానము ఆయనలో నుంచే వచ్చిందిగా. అందుకు ప్రపంచం చేయగలిగే పరికరాలు ఆయన నుండే వచ్చాయి కనుక చెయ్యాలనే కోరిక ఇచ్చ, ఎలా చెయ్యాలనే తెలివి జ్ఞానము, చెయ్యడం అనే పని క్రియ. ఇలా ఇచ్చ జ్ఞాన క్రియ ఈ మూడు ఒకదాని ఒకదానిలోనే ఆయనకున్నాయి. ఈ మూడింటిని కలిపితేనే శక్తి అంటారు. ఈ శక్తి మొదట ఆయన నుండి సంకల్ప రూపంతో కామరూపంతో వచ్చింది. ఈ సంకల్పం కామశక్తే ఇచ్ఛాశక్తి. ఈ ఇచ్ఛాశక్తే జ్ఞాన క్రియాశక్తులుగా వచ్చింది. ఇచ్ఛలోనే జ్ఞాన క్రియలు ఉన్నాయి. మనం శివ సంకల్పాన్ని మొదట చూసుకోవాలి. సంకల్పము కామం. కామం అంటే కోరిక. ఉపనిషత్తే పరమేశ్వరుని గురించి చెప్తూ ప్రజ్ఞానం, కామం ఇవన్నీ పరబ్రహ్మ యొక్క నామాలు అని చెప్పింది. ఇది ఉపనిషత్తుల్లో పరిశీలిస్తే గమనించవచ్చు. శృతి ప్రమాణంగా యదేతత్ హృదయం మనశ్చైతత్ సంజ్ఞాన సమాజ్ఞానం విజ్ఞానం ప్రజ్ఞానం మేధా దృష్టి ధృతి మతి మనీషా జాతి స్మృతి సంకల్ప క్రతురసుః కామో వసః ఇది సర్వాణ్యేవైతాని ప్రజ్ఞానస్య నామధేయాని భవంతి ప్రజ్ఞానం బ్రహ్మ. ఆ ప్రజ్ఞానమునకే కామమని పేరు. కామమనగా సృష్టి చేయాలనే ఈశ్వరుని సంకల్ప శక్తి కనుక శివుడంటే సృష్టికి అతీతుడు. సంకల్పం కలగగానే కామంతో కలిసిన ఈశ్వరుడు అయ్యాడు కనుక కామేశ్వరుడు. జగతి జగతిని సృష్టించదలుచుకున్న ఈశ్వరుడు కామ పాదవాచ్యుడు. సృష్టి చేయాలనే కోరికలోనే ఇచ్చ జ్ఞాన క్రియాశక్తులతో కూడిన ఈశ్వరుడే కామేశ్వరుడు. కామేశ్వరుడు అంటే సత్యకామ సత్య సంకల్ప. పైగా పరమేశ్వరుడు అనుకున్నాడంటే అది విఫలం కాదు. సత్యం అంటే వ్యర్థం కానిది. ఆయన చెయ్యాలనుకుంటే చేస్తాడు, ఎవ్వరూ ఆపలేరు. ఈశ్వర శాసనాన్ని ఎవరు ఆపగలరు? ఇది వ్యర్థం కాకుండా ఉన్నది ఉన్నట్టు జరుగుతుంది. కామేశ్వరి అంటే ఆయన సంకల్ప శక్తియే. ఎవరైతే ఈశ్వర సంకల్పాన్ని ఉపాసన చేస్తారో వారికి వారి సంకల్పానికి శక్తి వస్తుంది. ఈశ్వర సంకల్పాన్ని ఈశ్వర సంకల్పాన్ని ఉపాసించడమే లలిత ఉపాసన. లలిత అంటే పరమేశ్వరుని సంకల్ప శక్తి. అదే అదే తన్మే మనశివ సంకల్పమస్తు. ఇది శివ సంకల్పం. ఆ శివ సంకల్ప శక్తియే కామేశ్వరి. ఆ సంకల్ప శక్తి కలిగిన ఈశ్వరుడే కామేశ్వరుడు. ఈ సంకల్పం రాకం పూర్వం ఆయన శివుడు. సంకల్పం వచ్చిన తరువాత ఆయన కామేశ్వరుడు. ఆ సంకల్ప శక్తి ఆయన నుండే వచ్చింది కనుక ఆయనలోనే ఉంది. ఈ సంకల్ప శక్తితోనే ఇచ్చా జ్ఞాన క్రియ అన్నీ దాగి ఉన్నాయి. అందుకే సంకల్ప శక్తే ఆదిశక్తి సర్వశక్తి. శివునిలోనే సంకల్పం ఉంది. శివునికి బయట లేదు. కామేశ్వరి కామేశ్వరుని ఒళ్ళోనే కూర్చుంది.
పక్కన కూడా కూర్చోలేదు. ఒళ్ళోనే కూర్చుంది అంటే అర్థం ఆయన నుండి వేరు కానిది అని చెప్పడం. మరి ఆవిడ పేరు శివ అన్నారు. 53వ నామం శివ. శ్రీ శివాయై నమః. అమ్మవారి రహస్య నామములలో శివ అనేది విశేషమైన నామం. శివ, భవాని, ఉమ ఈ 3 నామాలు లలిత సహస్రనామంలో 3 ముత్యాలు. ఇప్పటి వరకు అమ్మవారి పేరేమీ చెప్పలేదు. వచ్చిన తల్లి పేరు శివ. శివ అని చెప్పడంలో అర్థం సృష్టికంతటికీ మూలమైన వాడు, సృష్టికి అతీతమైన వాడు శివ. ఆ శివునికి ఈవిడకు వేరేమీ భేదం లేదు అని చెప్పడం కోసం శివ అన్నారు. శివ అంటే పుంలింగం, శివ అంటే స్త్రీలింగం. పేరొక్కటే పుంలింగ, స్త్రీలింగ భేదములు. ఆయనకి ఈవిడకి ఆయన భేదం లేదు. ఆయనకి ఈవిడ భిన్నురాలు కాదు. సదాకార సదానంద సంసార విచ్ఛేదకారిణి సా శివ పరమాదేవి శివాభిన్న శివంకరి. ఈ పరమదేవి శివాభిన్న శివునికి అభిన్నురాలు శివశంకరి. త్రిగుణములకు అతీతమైనది శివం. ఇంకొక అర్థం శివం అంటే మంగళం, శుభం. ఆయన శుభస్వరూపుడు. ఈవిడ శుభస్వరూపిణి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే అంటే శివే అని సంబోధన చేశారు. శివే అంటే సర్వమంగళ స్వరూపిణి. ఆవిడ ప్రపంచంలోకి శక్తిగా వచ్చినప్పుడు సర్వమంగళ స్వరూపిణి. ప్రపంచానికి అతీతంగా ఉన్నప్పుడు శుద్ధ స్వరూపిణి. శుద్ధ స్వరూపిణి అనే అర్థం శివాకి సృష్టికి అతీతంలో చెప్పాలి. సృష్టి తరువాత ప్రపంచానికి మంగళం కలిగిస్తుంది. సృష్టికి పూర్వంలో ఉన్నప్పుడు కూడా మంగళమే. పరబ్రహ్మే మంగళం. పరబ్రహ్మ అనగా శివుడు. పరబ్రహ్మ స్వరూపిణియే శివ. పరబ్రహ్మ స్వరూపిణి మంగళ రూపిణి. నిజానికి ఉమాశంకరుల మధ్య భేదం లేదు. 2 రూపములుగా ఉన్నది ఒకటే. ఉమా విజ్ఞానం చెప్తూ సూతహితంలో ఉమాశంకరుల మధ్య భేదం చూపించేవాడు తలక్రిందులుగా నరకంలో పడతాడు అన్నారు. ఆ భేదం లేని స్థితి చెప్పడం కోసమే శివ అనే పేరు చూపించారు. అందుకే పరమాత్మ స్వరూపిణి, మంగళ స్వరూపిణి. ఇప్పటి వరకు అమ్మవారికి కళ్యాణం, పట్టాభిషేకం, ఆవిడకి పేరు వచ్చాయి. ఇక్కడి వరకు ఈరోజు చెప్పుకున్నాం. 53వ నామం. అమ్మవారికి చిదగ్ని నుండి అమ్మవారు వచ్చారు. సర్వ అలంకారాలతో కూడి వచ్చారు, ఆభరణాలతోటి. ఆవిడకి ఇప్పుడు పట్టాభిషేకం చేయాలి అనుకున్నారు బ్రహ్మగారు. అప్పుడు పట్టాభిషేకం చేయాలంటే కళ్యాణం చేయాలని శివునితో కళ్యాణం చేశారు. ఆ శివుడు కళ్యాణం చేయడానికి అందంగా ఉంటే బాగుంటుంది కదా అమ్మవారికి అనుకున్నప్పుడు ఆయన ఈశ్వరుడు అయ్యారు, కామేశ్వరుడు అయ్యారనమాట. ఆ సంకల్ప శక్తి కలగగానే ఈశ్వరుడు అయ్యారు. అది అవే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తితో కూడి అమ్మవారు కలిశారనమాట శివుడితోటి. ఇప్పుడు అమ్మవారికి అమ్మవారు శివుడి ఒళ్ళో కూర్చున్నారు. పట్టాభిషేకం జరిగింది. ఇప్పుడు అమ్మవారికి శివ అని పేరు పెట్టారనమాట. ఇప్పటి వరకు ఈరోజు ఇది తెలుసుకున్నాము. విల్ కంటిన్యూ టుమారో.